RTI Live News. Ask for right. Welcome to RTI Live News. శ్రీ మల్లికార్జున భక్త సమాజ ఆధ్వర్యంలో గత 13 ఏళ్లుగా మాలధారణ చేసిన వందలాది మంది శివస్వాములకు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసి విశేష సేవలు అందిస్తున్నామని శ్రీ మల్లికార్జున భక్త సమాజ అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ అన్నారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో జరుగుతున్న నిత్య అన్నదానంలో భాగంగా ఏలుగని రాఘవ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం శివస్వాములకు, అయ్యప్ప స్వాములకు, భవానీ స్వాములకు, ఆంజనేయ స్వాములకు, ఇతర వందలాది మంది భక్తులకు నిత్యాన్న దానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలుగాని రాఘవ గౌడ్, ఎలుగని శృతి, స్వాములు నరేందర్, ప్రవీణ్, నిఖిల్, సంజయ్, సురేష్, హర్షిత్, ఆంజనేయులు, సైదులు, వెంకటరావు, మండల అంజీ, శ్రీను, శంకర్, బాబు, శ్రీనివాస్, అంజీ, అనిల్, కృష్ణ, శివలక్ష్మి, గిరి, నాగ, సూరి అధిక సంఖ్యలో స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ్. శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి శివదీక్ష మాలధారణ ధరించి శివస్వాములకు, అయ్యప్ప స్వాములకు, భవానీ స్వాములకు, అందరు స్వాములకు నిత్య అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 2024 సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా 25వ రోజు ఈరోజు నిత్యాన్నదాన కార్యక్రమం స్వాములకు మరియు కింద సామాన్య భక్తులకు, జనరల్ పబ్లిక్కి అన్నదానం 500 నుంచి 600 మందికి అలా చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు అయ్యప్ప స్వాములకు పైన, శివస్వాములకు అందరికీ పైన, అలాగే కింద జనరల్ పబ్లిక్కి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా సోదరుడు రాఘవ గౌడ్ గారు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. అతను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో పుట్టినరోజు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వాములకు రాఘవ గౌడ్ గారు నిత్యాన్నదానానికి సహాయ సహకారాలు అందించి వారు ఇవాళ అన్నదానం చేపించడం జరుగుతుంది. మేము చెప్పేది ఒకటే, ఈ 41 రోజులు స్వామివారికి నిత్యాన్నదానం స్వాములకు చేయడం జరుగుతుంది. భక్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అయ్యప్ప స్వాములు, శివస్వాములు అందరూ శ్రీ మల్లికార్జున భక్త సమాజానికి వచ్చి సన్నదాన సత్రంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో భోజన సౌకర్యాలు తీసుకొని ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ, రానున్న రోజులలో కూడా శ్రీ మల్లికార్జున భక్త సమాజం తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తరించి శివస్వాములకు ఏ అవసరం ఉన్నా, ఏమున్నా బట్టలు, మాలలు, అలాగే ఏ శ్రీశైల యాత్ర కూడా మన భక్త సమాజం నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓం నమ శివాయ. హరహర మహాదేవ్. అలాగే శ్రీ మల్లికార్జున భక్త సమాజం మన తెలంగాణ రాష్ట్రంలో విస్తరించడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజమండ్రిలో కూడా మన శివస్వాములు అక్కడ మాల ధరించి శివతత్వం పెంచడం జరుగుతుంది. రానున్న రోజులలో కూడా ఈ శివతత్వం శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో శివదీక్షలు భారతదేశం మొత్తం విస్తరించి శివతత్వం పెంచడమే మా ధ్యేయంగా, మా మార్గంగా పెంచుకొని విస్తరించాలని
ఆ మహాదేవుని మాకు ఆ శక్తి మాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.